డేస్ మీ అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దైవజనానికి 2 డేస్ మీ అందరికీ వందనాలండి. అది మంగళవారం పూట మధ్యాహ్న కాలంలో నెరవేర్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న మాటలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 41 కీర్తన 41 వచ్చిన చాలు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అబద్ధాలమందు యెహోవా వానిని తప్పించును. ఇక్కడ కీర్తన గ్రంథం 41 కీర్తన. మరి దేవుడు ఇక్కడ బీదల గురించి తెలియజేస్తున్నాడు ఈ లేఖనానికి. అసలు బీదలంటే ఎవరు? బీదలంటే అసలు ఎంతో లేని వాళ్ళు, ఎంతో అసలు ఏమీ లేకుండా ఒక రోజు ఉంటే ఒక రోజు గడపలేని రోజు ఉండేవాళ్ళు బీదలు. బీదలు ఎంతగానో కష్టపడతారు, కానీ తనకు వచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉంటారు. కానీ ఎంతగానో ఒక పూట అన్నట్టు ఒక పూట అన్నట్టు ఒక పూట బట్టలు వేసుకుంటూ ఒక పూట లేనట్టుగానే ఉంటారు. కానీ చాలామంది ఉంటారు బీదలు. రోడ్ల మీద అడుగుకున్న వాళ్ళు కావచ్చు, కానీ ఎవరైతే కావచ్చు, కానీ మనకి దేవుడు ఇక్కడ బీదల గురించి బీదలు చాలా కష్టంతో ఉంటారు, చాలా ఇబ్బందితో ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తుంది. బీదలు కటాక్షించేవాడు తండ్రి. మనకి బీదలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు కటాక్షించమంటున్నాడు. ఇక్కడ బీదలను మనం చూసి మన రోడ్డు మీద వెళ్ళడం కాదు, కానీ మన ఇంటికి వచ్చి మనల్ని అడుగుతారు. అమ్మ నాకు ఇది చేయండి, అమ్మ నాకు అది చేయండి, నాకు సహాయం చేయమని బీదలు ఎంతగానే అడుగుతారు. బీదలు అడిగినప్పుడు అది మనకి కొంతమంది మంచి వాళ్ళు రావచ్చు, చెడు వాళ్ళు రావచ్చు, కానీ అలాంటి మనం వేయకుండా మనకు ఉండకూడదు. అది దేవుడి దృష్టిలో మనకి ఎంతగానో తప్పు. బీదలకు మనం ఎంతగానో సహాయం, బియ్యం కానీ బట్టలు కానీ ఏదైనా సరే ధనం కానీ ఎంతో కొంత సహాయం చేస్తే అది ఎంతగానో దేవుడు చూస్తాడు. బీదలకు సహాయం చేస్తే మనకి ఎంతగానో మంచిది. బీదలను కటాక్షించేవాడు తండ్రుడు. ఆపత్కాలను ఏదో మనం తప్పించాము. మనం పెద్ద బీదలకి ఇప్పుడు కానీ మనకి లేని వాళ్ళకి ఎంతగానో సహాయం చేస్తే తర్వాత మనకి ఏదైనా సహాయం వచ్చినప్పుడు అది ఏమో మన ఎదురుగా తప్పిస్తుంది. దేవుడు మన ఎదురుగా మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు అది చూసి అయ్యో లాగా ఇంత చేశారు కదా, నాకు ఇంతగానే చేశారు కదా, ఇటువంటి వాళ్ళు చేశారు కదా, వాళ్ళు బట్టలు ఇచ్చారు కదా, వాళ్ళకి ఇది చేశారు కదా, దేవుడు అది చూసి మనల్ని ఒకసారి ఏది మనకు సమస్య ఉందో అది తప్పిస్తాడు దేవుడు. బీదలను కటాక్షించాలి, బీదలను ప్రేమించాలి. వాళ్ళు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. రోడ్ల మీద వెళ్ళినప్పుడు మనం వాళ్ళని హేళన చేయకుండా మన దారిలో మనం వెళ్ళాలి. కానీ వాళ్ళని చూసి వ్యక్తిగతులు చేసి పిలిచి ఆడు ఏడు అని పిలవకుండా వాళ్ళని మనం ఏమి అనకుండా పక్కన నుంచి వెళ్ళాలి. కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం వ్యక్తించి అటువంటి చేస్తే దేవుడికి ఎంతో ఇష్టకరం కాదు. వాళ్ళని ప్రేమించాలి, కానీ వాళ్ళని ఆదరించాలి, కానీ వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తారు. రోడ్డు చాలామంది వాళ్ళు పిలిచి మరీ ఎగతాలు చేస్తారు. అది చాలా దేవుడి దృష్టిలో తప్పు. దేవుడికి ఎంతగానో అది నచ్చని పని. దేవుడికి నచ్చని పని చేస్తే దాన్ని దేవుడు అది సహించడు. కానీ ఇటువంటి రోడ్ల మీద మరీ పిలిచి ఎంతమంది ఇబ్బంది పెడతారు వీళ్ళని. అది ఈ చేయి లేకపోతే వాళ్ళని కొట్టి వాళ్ళని తిట్టి లేకపోతే వెక్కిరించడం అవన్నీ చేస్తారు. అవన్నీ కాకుండా దేవుడి దృష్టిలో మనం మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే దేవుడు అని చూస్తాడు. అది మనం ఒకవేళ మనం బీదలను మనం ఏమైనా అంటే దేవుడు అది ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. సామెతలు 17వ అధ్యాయం 5వ వచనం. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. అని మనకి 41 కీర్తనలో బీదలను మనం ప్రేమించాలి, కటాక్షించాలి, వాళ్ళకి సహాయం చేయాలి. మన ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళకి మనకి ఏమైనా సహాయం చేస్తే వాళ్ళు తృప్తిగా వెళ్తారు. వాళ్ళు కొంతమంది చెడ్డవాళ్ళు కావచ్చు, కొంతమంది మంచి వాళ్ళు కావచ్చు. అలాంటి మనం వాళ్ళని తప్పు బట్టి మాత్రం వాళ్ళకి ఏమీ చేయకుండా ఉండకూడదు.
వారిని మనం ఏమీ అనకూడదు. వాళ్ళు ఇంటికి వచ్చి మనం అడిగినప్పుడు వాళ్ళని ఏడిపించి మనం అయ్యి ఇది అది అని అనకుండా వాళ్ళని వస్తే ఎంతగానో మంచిది. ఇక్కడ సామెతలు 17వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళని మనం ఏమైనా వెక్కిరించి కానీ ఎక్కిరించినా కానీ చెప్తే దేవుడు ఇక్కడ చెప్తాడు, బీదలను వెక్కిరించేవాడు నా సృష్టికి నిందించేవాడు. బీదను ఎవరైనా తిట్టినా సరే, కొట్టినా సరే, ఏమైనా అన్నా సరే దేవుడు ఇక్కడ చెప్తాడు బీదలను వెక్కిరించేవాడు. అసలు దేవుడి దృష్టికి అది నచ్చని పని. బీదలను ఒకసారి మనం ఏమైనా అన్నా సరే అది దేవుడిని తిట్టినట్టే లెక్క. ఇక్కడ దేవుడు చెప్తాడు నా సృష్టి వారి సృష్టికి నిందించేవాడు. నా సృష్టికే కాకుండా నన్ను కూడా వీళ్ళు ఎక్కిరిస్తున్నారు అని దేవుడి లేఖనం చెప్తున్నాడు. ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషించబడు. ఇక్కడ వేదనలు చూసి వాళ్ళకి ఏమైనా ఆపదలు ఉంటే మనం మాత్రం వాళ్ళని ఎక్కిరించకుండా మనం సహాయం చేస్తే వాళ్ళకి ఎంతగానో మంచిది. కానీ ఇక్కడ ఆపదను చూసి సంతోషించకూడదు. వాళ్ళకి రోడ్ల మీద వెళ్తుంటే ఇంటికి వచ్చి మనకి ఏమైనా అడిగినా సరే వాళ్ళని చూసి సంతోషించుకోవడం, ఇలా అడుగుకుంటున్నారా మనం ఈ స్థితిలో ఉన్నాం అని అనుకోకుండా వాళ్ళు కూడా మనకి ఎంతగానో సహాయం చేస్తే అది చాలా మంచిది. దేవుడు చెప్తాడు దాన్ని వాళ్ళని చూసి మనం సంతోషించుకోవడం. లేని వాళ్ళకి మనం ఎంతగానో సహాయం చేస్తే అది ఎంత మంచిదిగా అలా అని మనం మొత్తమంతా రాసి చేయడం, మనంతా చేసేయడం కాదు. మనకున్న దాంట్లో కొద్ది సహాయం ఎంతో కొంత బట్టలు కానీ, బియ్యం కానీ, డబ్బులు కానీ, లేదా ఏమైనా కొంచెం వస్తువులు కానీ పెడితే అది ఎంతగానో వాళ్ళు సంతోషంగా చేస్తారు. బియ్యం ఇస్తాలు ఏం చేస్తారు అని అనుకోవచ్చు. వాళ్ళు ఏమైనా చేస్తాక బియ్యం తీసుకొని వేరే చోట కట్టుకెళ్ళి వండుకోవచ్చు. ఆ బియ్యం ద్వారా మళ్ళీ డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కానీ మనం వాళ్ళకి సహాయం చేస్తే ఎంతగానో మంచిది. ఇక్కడ ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడు. ఆపదను చూసి అంటే ఇక్కడ ఎంతోమంది ఉంటారు, ఎంతగానో లేని వాళ్ళు ఉంటారు, ఎంతగానో అసలు ఏమీ లేకుండా ఒక రోజు గడిపితే ఒక రోజు గడవలేదు, ఒక రోజు సగం పూట గడిపారంటే మళ్ళీ ఆ రాత్రి ఉంటారో లేదో కానీ తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం సంతోషించుకోవడం కానీ వాళ్ళకి సహాయం చేస్తే ఎంతగానో మంచిది. వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు అది చూస్తాడు. సహాయం చేస్తే దేవుడు మాట చెప్తాడు. వాళ్ళకి సహాయం చేస్తే ఏం చేస్తాడో 19వ అధ్యాయం సామెతలు 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాడి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయు. ఇక్కడ బీదలకి మనం సహాయం చేస్తే దేవుడు చెప్పే మాట, దేవుడు మనకి బీదలను మనం వాళ్ళకి సహాయం చేయాలి. మనకి ఏదో మనం ఉన్న దాంట్లో మనకి ఇవ్వాల్సిన అంతలోనే కొంచెం వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు అన్నాడు బీదలు కనికరించేవాడు నాకు అప్పించేవాడు. మనం ఏ పట్టి వాళ్ళంటే దేవుడికి హాపీ ఇవ్వాలంటే కానీ ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ రాసి ఉంచాడు ఈ లేఖనంలో. బీదలు కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇవ్వడు. మనం ఆయనకి అప్పిస్తామంట. అప్పుడు వాడి ఉపకారము ఆయన ప్రత్యుపకారం చేసి దేవుడికి మనం అప్పించినప్పుడు మనకి ఏమేమి ఇస్తున్నామో దానికి సమృద్ధిగా 2 అంతలుగానే మనకి ఇంకా ఇస్తాడంట. మనం బట్టలు ఇచ్చామా దానికి ఇంకా మనకి ఎక్కువ ఇస్తారు, దానికి ఇచ్చామా దానికి ఇంకా ఎక్కువ ఇస్తారు అని ఇక్కడ దేవుడు చెప్తాడు. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కరుణించాలి. బీదల్ని మనం చూసి హేళన చేయకూడదు కానీ వాళ్ళని చూసి ఎంతగానో వాళ్ళని మనకన్నిటి ద్వారా వాళ్ళని చూసి ఎంతగానో అయ్యో ఈ స్థాయిలో ఎలా ఉన్నారు, మనం కూడా ఒక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనం కూడా ఈ స్థాయి నుంచి వచ్చి మనకి దేవుడు ఇచ్చిన స్థాయి కదా అని మనం అనుకుని వాళ్ళు కూడా మనకి ఎంతగానో సహాయం చేస్తే దేవుడు కనిపిస్తాడు. మనకి ఆలోచన చేస్తే దేవుడు చేసినట్టే. ఇక్కడ దేవుడు బైబిల్లో రాసింది ఏంటంటే బీదలకు మనుషులు చేశారు అని అంటలేదు కానీ నాకు చేస్తే బీదలకు చేస్తే నాకు చేసిందే అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు చూడండి ఎంతగానో ఎంత గొప్పవాడు. బీదలకు మనుషులు చేస్తే అంట తనకు చేశాడని చెప్పుకుంటున్నాడు దేవుడు. అసలు ఎంతగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం దేవుడిగా ఏమైనా చేయగలం, మనం చేయాలి అనుకున్నా సరే చేయలేం. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు చూసి మనకి వెంటనే మనం ప్రార్థన చేయగానే దేవుడు మనకి ఉపకారం చేస్తాడు. మనకి ఏమైతే ఏ సమస్య ఉన్నానో అది చేస్తాడు. మనం
పేదలుగా ఉన్నామో, మనకి ఏదైతే సమస్య ఉందో, మనకి ఏవైతే అప్పులు ఉన్నాయో అది దేవుడు చూసి వెంటనే మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా ఎంతగానో చేస్తాడు, మనకి ఫలితం ఇస్తాడు. అసలు దేవుడి పేదవాళ్ళంట దేవుడితో పోల్చుకున్నాడు. పేదవాళ్ళకి సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే, పేదవాళ్ళని తిడితే నన్ను తిట్టినట్టే అని దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు యేసు ప్రభు అసలు ఎంత తగ్గించుకున్నాడు, నన్ను వాళ్ళు తిడితే నన్ను తిట్టినట్టే. కానీ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు దేవుడు. అది ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 25 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకునండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా. ఇది వరకు మనం ఎంతగానో వీధిలో ఉన్నాం. ఇక్కడ నా కుడివైపు నా రైట్ హ్యాండ్ ఉన్నవారు ద్వారా, నా కుడివైపు ఉన్నవారు ద్వారా నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డాం. దేవుడి చేత మనం ఎంతగానో ఆశీర్వదింపబడ్డాం. ఒకసారి లేకండి, ఒకసారి రండి అని చెప్తున్నాడు. ఇక్కడ లోకంలో పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకుందురు. మనం దేవుని రాజ్యం కోసం ఎంతగానో పోట్లాడాలి. దేవుని రాజ్యం కోసం మనం ఎదురు చూడాలి. దేవుని రాజ్యం కోసం మనం ఆయన పరలోకం కోసం వెళ్ళాలి. కానీ నరకంలోకి అర్థం ఏంటండి? ఆయన రాజ్యం మనకి కావాలి, కానీ నరకం కావాలని మనకి నరకంలో చేస్తే అక్కడ చావం కానీ ఎంతగానో మండించి ప్రాంతంలో పడతాం. అదే పరలోకం వెళ్తే ఎన్నో యుగాలు చూడించి ఎంతగానో దేవుని పట్ల అక్కడ కూడా మనం ఆరాధన చేయొచ్చు. 35 వచ్చు. నేను ఆకలి వంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు పంపించరని చెప్పాను. ఇక్కడ దేవుడు పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడంట, మీరు నాకు ఆకలిగా ఉన్నప్పుడు, నాకు ఆహారం లేనప్పుడు ఎంతగానో మీరు నాకు సహాయం చేశారని చెప్తారు. అప్పుడు మనుషులు అంటున్నారంట, ప్రభు నేను నీకెప్పుడు సహాయం చేశాను, నీకెప్పుడు మేము చేసాను, మీరు ఎప్పుడు వచ్చారు, మాకు అసలు తెలియదు, మేము మీకు అసలు ఏమైనా చేసామేమో అని జనులు అంటున్నారంట. లేదు, నేను ఈ సమయంలో ఒకసారి మీ ఇంటికి వచ్చి ఇలాగా వచ్చినప్పుడు అది నేనే వచ్చాను అని వచ్చాను అని ఆయన దేవుడు చెప్తున్నాడు. నేను వచ్చి అడిగితే మీరు ఎంతగానో అసలు మొహమాట పడకుండా నాకు ఎంతో సహాయం చేశారు. నాకు ఎంతో ఆకలితో ఉంటే, అమ్మ నాకు ఇది ఆకలి వేస్తుంది, నాకు ఏదైనా ఉంటే పెట్టరా అని ఇంటికి వచ్చి అడిగినప్పుడు మీరు నాకు అది సహాయం చేశారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు నేను ఎంతగానో ఆకలితో ఉన్నప్పుడు నన్ను చూసి ఒకసారి మీరు భోజనం చేశారా, లేదంటే చేయండి అని నాకు ఇది ఇచ్చారు అని దేవుడు చెప్తున్నాడు. ప్రభు అసలు మీరు ఈ రూపంలో వచ్చారా, మాకు తెలియదు అని జరుగు అని అంటున్నారు. నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టేది, మీరు దేవుడా నేను ఈ భోజనం పెట్టామా, అమ్మో మాకు తెలియదు ప్రభు అని అంటున్నారు. డబ్బు వెంటనే నాకు దాహం ఇచ్చింది. ఎంతగానో దాహంతో ఉన్నప్పుడు ఎంతగానో రోడ్డు మీద కానీ ఇంట్లో ఉన్న కానీ ఎంతగానో దాహంతో ఉంటుంది. దాహం ఉన్నప్పుడు నన్ను చూసి అయ్యో ఈ ఎండలో ఉన్నారు కదా, నాకు ఎంతగానో దాహం వేసుకుంటే పాపం వీళ్ళకి అని ఇచ్చారు మీరు. కానీ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, నేనే అది అని జనులు చెప్తున్నారు. అయ్యో ప్రభు మాకు తెలియదు మీరు వచ్చారని, కానీ నేను మీకు సహాయం చేసామా, మేము ఎంతటి వాళ్ళు మీకు సహాయం చేయడానికి అని ఇక్కడ జనులు చెప్తున్నారు. నాకు డబ్బు కొట్టిని నాకు దాహం తీర్చింది. మీరు నాకు నేను మంచినీళ్ళు అడిగినప్పుడు
మీరు నాకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చారు. పరదేశిన వ్యక్తిని నన్ను చేర్చుకుంటుంది. నేను పరదేశంలో ఉన్నప్పుడు నన్ను మిమ్మల్ని అందరినీ నేను చూసి నేను చేర్చుకుంటాను అనుకున్నాను. మీరందరూ నాకు కావాలి. నాకు ఎంతగానో సహాయం చేశారు. నాకు ఎంతగానో సహాయం చేశారు. భోజనం లేనప్పుడు భోజనం పెట్టారు. బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు. దాహం వేసినప్పుడు దాహం ఇచ్చారు. ఎంతగానో దాంతో ఇబ్బంది పడినప్పుడు దానికి సహాయం చేశారు. ఇంకా వివిధ సమయంలో కూడా నాకు ఎంతగానో సహాయం చేశారు. అటువంటిదప్పుడు మిమ్మల్ని నేను పరలోకంలో చూస్తున్నాను. అయ్యో నాకు ఎంతగానో ఎంత సహాయం చేశారు కదా దేవుడు, ఎంతగానో ఎంత సహాయం చేశారు మీరు నాకు. అటువంటిది మీరు నాకు పరలోకంలో కావాలి, మీరు నాకు పరలోకంలో ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు. పరదేశిన వ్యక్తిని నన్ను చేర్చుకుంటే దిగంబరిన వ్యక్తిని నాకు బట్టలు ఇచ్చింది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను ఎంతగానో ఒక చోట ఉంటే నాకు బట్టలు లేని సమయంలో కూడా నాకు బట్టలు ఇచ్చింది. ఈ సమయంలో కూడా దేవుడు నేను ఇంటి చుట్టూ వచ్చినా సరే, రోడ్ల మీద ఉన్నా సరే, ఒకవేళ లేని సమయంలో ఇంట్లో అలా కూర్చుని అన్నా సరే, నాకు ఈ బట్టలు లేకున్నా సరే నేను ఉన్నట్టు సరిపెట్టుకున్నాను. కానీ మీరు నన్ను చూసి అయ్యో పాపం తిరిగి బట్టలు లేవు కదా, కొన్ని బట్టలు కొనిస్తే కొన్ని బట్టలు ఇంటికి తెచ్చిస్తే అవి ఎంతగానో ఇష్టకరంగా ఉంటారు, పాపం వేసుకుంటారు కదా అని అనుకొని మీరు ఇచ్చారు. మీరు వేసుకున్న బట్టలైనా ఇచ్చారు. ఇస్తే అది దేవుడు చూసి అయ్యో వీళ్ళు వేసుకున్నారు కదా, ఈ బట్టలు నేను ఎందుకు వేసుకోవాలి అని అనుకోకుండా దేవుడు తీసుకొని వీధిలో ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళందరికీ సహాయం చేస్తే అది దేవుడు చేసినట్టే అని దేవుడు చెప్తున్నాడు. రోగినైనట్టు నన్ను చూడవచ్చింది. ఇక్కడేమో బట్టల గురించి చెప్పాడు దేవుడు. ఇక్కడ మళ్ళీ నేను ఆరోగ్య పాలైనప్పుడు కూడా నన్ను చూశారు అని చెప్తున్నాడు దేవుడు. ఆరోగ్య పాలైనప్పుడు కూడా నన్ను చూశారు అని చెప్తున్నాడు దేవుడు. చెరసాలలో నుండి మా ఎద్దరికి వచ్చిందని చెప్పాను. అప్పుడు మనం ఎంతగానో ఏ బాధతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఒక ఇంటిలో ఉండి ఎంత వేదన పడుతున్నా దేవుడు మనం చూసి వానికి సహాయం చేస్తే దేవుడు అంటున్నాడు, నేను చెరసాలలో ఉన్నాను అయినా సరే మీరు నా దగ్గరికి వచ్చారు, నాకు ఎంతగానో సహాయం చేశారు అని దేవుడు చెప్తున్నాడు. అదేంటి ప్రభు, మేము మీకు అసలు ఎప్పుడు చేసి మీరు ఎలా వచ్చారు కూడా మాకు తెలియదు అని చెప్తున్నాడు దేవుడు. అని జనం చెప్తున్నారు అని దేవుడు అంటారు. అందుకు 37 వచ్చిన అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీకు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిని, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నేను చేర్చుకుంటుని, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ప్రభువా అసలు మీరు ఎప్పుడు వచ్చారు మా దగ్గరికి? మేము రావడానికి మిమ్మల్ని ఎలా చూసాను? అసలు మీరు నాకు బట్టలు ఇచ్చానని అంటారు, మేము మీకు బట్టలు ఇచ్చామన్నారు, అసలు ఎప్పుడు ఇచ్చాము అని అంటున్నారు మనుషులు. ఇక్కడ కాదండి, పరలోకంలో వెళ్ళినప్పుడు దేవుడు అన్నారు, ఇదిగో నువ్వు నాకు బట్టలు ఇచ్చావు, నువ్వు నాకు మంచి భోజనం లేకపోతే నాకు భోజనం పెట్టావు అని చెప్తున్నావు. అప్పుడు జనులు అన్నారు, ప్రభువా అసలు మీరు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, అలా ఎలా వచ్చారని దేవుడు జనులు అడుగుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారని అడిగితే అప్పుడు అంటారు, ఆ సమయంలో నేను పేదవాడి రూపంలో వచ్చాను, ఆ సమయంలో నేను ఇలా వచ్చాను, ఆ సమయంలో నేను ఇలా వచ్చాను, అప్పుడు మీరు సహాయం చేస్తారో లేదా అని నేను చూడడానికి కూడా వచ్చాను అని చెప్తారు. ఆ సమయంలో నేను భోజనం లేనప్పుడు అమ్మ నాకు కొంచెం ఇది పెడతారా, కొంచెం ఉన్నంతలో నాకు కొంచెం పెడతారన్నప్పుడు మనస్ఫూర్తిగా మీరు పెట్టినప్పుడు నేను చూశాను, అది వాళ్ళు పెడితే నాకు పెట్టినట్టే అని దేవుడు చెప్తున్నాడు. నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం సహాయం చేస్తారా, కొంచెం ధనం ఇస్తారా, కొంచెం మంచినీళ్ళు తాగుతాను, లేదంటే కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అనగానే వెంటనే మీరు విశ్వాసం ఇచ్చి అయ్యో ఎంత దాహంగా ఉన్నారో వీళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇస్తే ఏమైపోతుంది అని మీరు తెచ్చి నాకు ఇచ్చారు. అప్పుడు అది చూసి అయ్యో ఎంత నాకు వాళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్టే అని చెప్తున్నారు. బట్టలు లేని సమయంలో కూడా మీరు బట్టలు ఇస్తే అయ్యో ప్రజలు నాకు బట్టలు ఇస్తున్నారు అని వాళ్ళందరికీ బట్టలు సహాయం చేస్తున్నారు నేను అని చూసి నాకు కూడా బట్టలు ఇచ్చినట్టే అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు,
రోజు లేని వాళ్ళు వచ్చి అడిగారు అనుకున్నాం, కానీ మీరు వచ్చారని మాకైతే తెలియదు అని జనులు అంటున్నారు. 39వ రోజు. ఎప్పుడు రోగమై ఉండుటైనను ఎప్పుడు రోగమై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చుతమని నీ యజ్ఞము వచ్చుతమని ఆయనను అడిగెదరు. 40వ రోజు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేని సమయంలో, నాకు ఎంతగానో డబ్బులు లేని సమయంలో, ఎంతగానో ఇబ్బంది పరిస్థితుల సమయంలో దేవుడు జనులు చూసి దేవుడికి ఎంతగానో సహాయం చేశారు. అది సహాయం చేస్తే అయ్యో దేవుడు అంటున్నాడు, వాళ్ళకి సహాయం చేస్తే నాకు సహాయం చేశాడు. దేవుడు అసలు ఎంత గొప్పవాడని మనలాగా పోల్చుకుంటున్నాడు దేవుడు. అసలు అలా పోల్చుకుంటాడంటే దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. రోగినై ఉంటేనే నన్ను ఎవరు రోగినై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నా ఎదురు వచ్చేదమని ఆయన అడిగారు. ఇక్కడ వచ్చే చెరసాలలో కానీ వ్యాధులు ఏ బాధతో ఉన్నా సరే చూడవచ్చేదని చెప్తున్నారు. అందుకు రాజు మిక్కిలి అల్పులై ఈ నా సహోదరుల్లో ఒకరి మీరు చూసి తిరిగి కనుక నాకు చేసేటంటే ఇంకెవరో చెప్తున్నారు. మీరు నాకు ఎంతగానో సహాయం చేశారు. మీరు ఎంతగానో నేను ఈ సమయంలో ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడినప్పుడు ఎంతగానో సహాయం చేశారు. వాళ్ళకి సహాయం చేస్తే నాకు సహాయం చేస్తుంటే అని దేవుడు చెప్తున్నాడు. ఆ సమయం మీరు ఆ పరిస్థితి, నేను ఆ పరిస్థితిలో, మీరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. ఎంతగానో మంచి లేనప్పుడు మంచిని ఇచ్చారు, ధనం లేనప్పుడు ధనం ఇచ్చారు. ఎంతగానో ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఉండడానికి కూడా చోటించాలని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు ఎవరి వైపును ఉండవారిని చూచి నశింపబడిన వారు నన్ను విడిచి అపవాది వారికి దూతల సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో కోరుడు అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకుముందు సహాయం చేసిన వాళ్ళందరికీ దేవుడు పరలోక రాజ్యం ఎక్కించాడు. వాళ్ళందరూ మీరు నా దగ్గర కావాలి, మీరు అందరూ నాకు కావాలి, మీరు నాకు ఎంతగానో సహాయం చేశారు అని చెప్తున్నాడు. ఆయన సహాయం చేసి నాకు ఎంతగానో చెప్తున్నాడు, మీరు నాకు సహాయం చేశారు కాబట్టి నా నిత్యరాజ్యం నేను మీకు వారసుగా చేస్తాను, నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. కానీ సహాయం చేయకుండా వాళ్ళని వెక్కిరించి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టుకోమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 41వ రోజు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని మీరు చూడరాలేదని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నేను ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చాను. ఈ సమయంలో నేను వచ్చినప్పుడు అయ్యా నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు మీరు ఎవరు నాకు ఇక్కడ నుంచి కొట్టడం, తిట్టడం, ఇక్కడ చేయడం కనబడుతుంది. నేను ఆ సమయంలో వచ్చినప్పుడు మీరు నాకు ఎటువంటి సహాయం చేయలేదు. కానీ ఎందుకు అలా చేయలేదని దేవుడు, అందుకు మీరు నా రాజ్యంలో నీకు చూడలేదు, మా రాజ్యంలో అసలు రావడానికి నీకు హక్కు కూడా లేదని దేవుడు ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు. అసలు దేవుడు ఆ మాట అనుకున్నాడంటే మనకి ఎంత బాధ అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. అసలు దేవుడు డైరెక్ట్గా మీరు అసలు నా రాజ్యంలోకి రావద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు పరదేశంలో. అందుకే మిమ్మల్ని వెంటనే సాతానుని పిలిచి అగ్నిగుండం మీరు వెళ్ళిపోండి, ఇక్కడైతే నా రాజ్యంలో ఉండడానికి మీకు చోటు లేదు. తన దూతలను కూడా పిలిచి వీళ్ళని తీసుకెళ్ళిపో, వీళ్ళని నీ చోటకి తీసుకెళ్ళిపో, అగ్నిగుండం తీసుకెళ్ళి పడవేసి అని సాతాను కూడా వెంటనే చెప్తున్నారట. అగ్నిగుండం పడవేయమని చెప్తున్నారు. నేను ఈ సమయంలో బట్టల కోసం వచ్చినప్పుడు మీరు బట్టలు ఇచ్చారా? ఈ సమయంలో నేను రోగినై ఉన్నప్పుడు నాకు
ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూడడానికి వచ్చారా అని దేవుడు నాకు చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో మీరు ఇలా వచ్చారా, మాకు తెలియదయ్యా, లేదంటే సహాయం లేదు, అదంతా అనవసరం. ఈ రూపంలో నేను ఎలా వచ్చినా సరే, నేను పేదవాడిని వచ్చినా సరే, నేను ఎలా వచ్చినా సరే మీరు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే దేవుడు అన్నాడు. వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ సమయంలో, అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా ఒకసారి నాకు ఇది లేదు, నాకు కొంచెం ఆకలేస్తే నాకు కొంచెం పెడతారా అని అడిగినప్పుడు మీరందరూ విసుక్కొని ఏమో పని పట్ట లేకుండా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ఏంటి అని దేవుడు చెప్తున్నాడు. మీరు పక్క నుంచి వెళ్ళినా సరే, ఎంతగానో ఇబ్బందిగా ఉన్నా సరే అది చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని దేవుడు చెప్పి, అందుకు మీరు నా రాజ్యంలో ఉండడానికి చోటు లేదు అని చెప్తున్నాడు. 44 అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొట్టి ఉండుటైనను దప్పుకొని ఉండుటైనను పరదేశమై ఉండుటైనను దిగంబరి ఉండుటైనను రోగువై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతుమని ఆయన అడుగుతున్నాడు దేవుడు. ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారు? ఆకలిగా ఉన్నప్పుడు మాకు తెలియదు, మీరు దాహంతో ఉన్నప్పుడు మీరు ఎలా వచ్చారు అని దేవుడు జనులు అడుగుతున్నారట. నేను దిగంబరి రోగిటైనను చెరసాలలో ఉన్నప్పుడు కూడా నేను మీరు చూడడానికి వస్తారా అనుకున్నాడు దేవుడు అని అంటున్నాడు. కానీ అయినా మీరు రాకుండా ఎంతగానో మూర్ఖత్వంతో ఉన్నారని చెప్తున్నా దేవుడు. మీరు అందుకని చేయకపోతేనే ఆయన అడిగెదరు, నీకు ఉపచారం చేయకపోతేనే ఆయన్ని అడిగినప్పుడు మీరు నా రాజ్యంలో మీకు చోటు లేదు అని అంటున్నాడు దేవుడు. ఎంతగానో దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు, నేను ఈ సమయంలో వచ్చాను, నేను ఈ వ్యక్తి ద్వారా వచ్చాను, అయినా సరే మీరు నాకు సహాయం చేయలేదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఎంత బాధపడినా అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. ముందుగానే మనం మేలుకొని ఉండి ఎవరికైనా సహాయం చేస్తే అది దేవుడు చూస్తాడు. దేవుడు చూడగానే మనకి వెంటనే మనం బట్టలు ఇచ్చామని దానికి రెండంతలుగా ఇస్తాడు. మనకి ఏమైనా సహాయం చేస్తే దానికి సహాయం మళ్ళీ మనకి సహాయం చేస్తాడు. మన ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనం చూసి సహాయం చేస్తాడు. 45 నుంచి చదువుతుంది. అందుకు ఆయన మిక్కులు అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని నిత్యంగా చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అందుకు అల్పులైన మీరు మీ జన్మ ఒక్కరికైనా అసలు సహాయం చేయలేదు, అసలు ఒక్కరు కూడా సహాయం చేయలేదు. దేవుడు ముందు చెప్తున్నాడు, నిత్యంగా డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు దేవుడు, నేను ఇటువంటి రూపంలో వచ్చినా సరే, ఇటువంటి వ్యక్తి ద్వారా వచ్చినా సరే మీరు నాకు అసలు చేయలేదు అని దేవుడు చెప్తున్నాడు. వారితో జనాలందరితో చెప్తున్నాడు. 46 వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చూడండి, మీరు నాకు అసలు సహాయం చేయలేదు, అసలు మీరు ఎంతగానో మూర్ఖత్వంతో ఉన్నారు, కానీ నాకు సహాయం చేయడానికి కానీ ముందు అడిగి వేయలేదు, నాకు సహాయం చేయడానికి కానీ ముందుకు వచ్చి ఇది కూడా తీసుకోండి అని దేవుడు జనులు ఆ బీదవానికి సహాయం చేయడానికి ముందుగా అసలు ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినా సరే ఎవరు అని అన్నట్టు ఉంటున్నారు, కానీ సహాయం చేయగల లేరు. అందుకే వీళ్ళు ఎవరు సహాయం చేయలేదని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. మీరు ఒక్కరు కూడా సహాయం చేయలేదు, అది మీరు నిత్య శిక్షకు నీతిమంతులుగా నిత్య జీవనకు పోదురు. వెంటనే మీరు ఎవరైతే సహాయం చేయలేదో వాళ్ళందరూ నా రాజ్యంలోకి వెళ్ళిపోండి. అసలు ఒక్కరు కూడా నా రాజ్యంలో మీకు చోటు అనేది లేదు ఇక్కడ చెప్తున్నాడు. నా రాజ్యంలో చోటు లేదు. నిత్యంగా మీరు శిక్షకు వెళ్ళిపోండి, అగ్నికొండంలోకి వెళ్ళిపోండి. సాతాను దూతలను పిలిచి దూతలారా మీరు తీసుకొని వెళ్ళి మీ చోటకు తీసుకొని అగ్నికొండలో వేసిందని దూతలకి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. కానీ వీళ్ళు ఎవరైతే వీళ్ళకు సహాయం చేశారో, ఎవరైతే వాళ్ళని కనికరించారో, ఎవరైతే ఆదరించారో, ఎవరైతే వాళ్ళని పోషించడానికి
వాళ్ళకి మాత్రం నిత్య జీవం అనే పరలోకం మాత్రం వాళ్ళందరికీ అనుగ్రహించాడు. దేవుడు ఎంత దేవుడు చెప్తాడు, వాళ్ళందరూ నరకంలో వెళ్ళిపోయారు, మీరు మాత్రం నాకు కావాలి, మీరు మాత్రం నాకు కావాలని చెప్తున్నాడు. మీరు మాత్రం నాకు ఎంతగానో సహాయం చేశారు. నేను లేని సమయం, నాకు ఏమీ లేని సమయంలో పేదలకు ఇలా సహాయం చేశారు. ఆ రూపంలో నేను వచ్చిన్నాను, ఆ సమయంలో నేను వచ్చాను. అది చూసి వీళ్ళకి సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టే అని దేవుడు చెప్పాడు. అందుకు మీరు నాకు కావాలని పరలోక రాజ్యం నిత్య జీవముకు పోదు, పరలోకము ఇంక మీదే అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనకి సహాయం చేయాలి, కానీ సహాయం చేయకుండా మనం వెనకెళ్ళకూడదు. వాళ్ళకి సహాయం మనకు ఉన్నంత వరకు చేయాలి, కానీ లేకుండా ఉండలేము. ఎంతో కొంత మనల్ని ఒకవేళ మనకి బియ్యం, అన్నం లేకపోతే బియ్యం అని వేయచ్చు, డబ్బులు లేదు పరిస్థితిని బట్టి ఎంతో కొంత 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత ఇవ్వాలి, కానీ లేదు అని చెప్పడం అని తప్పు. ఆ సమయంలో దేవుడు చూస్తాడు. అందుకే మన జీవితంలో కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఇప్పుడు తెలియజేసిన మాటలు బట్టి దేవుడు ఈ మాటలు తీర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు మరి అజోని నిలబెట్టుకొని మరి చక్కటి వర్తమానం దేవుడు మరి అజోని నిలబెట్టుకొని మనతో మాట్లాడినాడు కనుక ఏ వాక్యం చెప్పాడండి? మరి 42వ కీర్తన వచ్చి చక్కటి మాటలు మరి వివరించి దాని భావము ఏంటనేది కూడా మరి అజోలో మాట్లాడడం మనం విన్నాము కనుక మరి పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, పేదలకు సహాయం చేసేవాడు ధన్యుడు, వారిని ఆదరించేవాడు విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఏ మనసు కలిగి ఉండాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఎవరైతే పేదలకి సహాయం చేస్తారో ఆపత్కాలంలో వారిని దేవుడు తప్పించేటువంటి కష్టము రాకుండా దేవుడు వారిని కాపాడతాడని మరి దేవుడు చక్కటి వర్తమానం మరి దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా మరి చక్కటి మాటలు మరి అజోలు నిలబడి మాట్లాడి వివరించి ఉన్నాడు కనుక మరి ఆయన అక్కడ వచ్చినప్పుడు ఎవరు సిద్ధపడగలిగి